Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students and friends, every day మీ ముందుకు మార్నింగ్ 6 o'clock ఒక సరికొత్త వీడియోతో రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న క్యాలిక్యులస్ టాపిక్ నుండి గత డిఎస్సి టీఆర్టీలలో అడిగిన ప్రశ్నలు. అసలు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు? క్యాలిక్యులస్లో రెండు భాగాలు, అవకలనము సమాకలనం, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్. ఈ రెండింటి నుండి ఎన్నెన్ని క్వశ్చన్స్ గతంలో అడిగారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దోస్ హు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం మై యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏ కొత్త కంటెంట్ ఛానల్కి యాడ్ చేసినా ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ రావడం అంటూ జరుగుతుంది. రైట్, ఇక గత టీఆర్టీ డిఎస్సిలలో అవకలనము నుండి సమాకలనము నుండి కలిపి 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 12 ప్రశ్నలండి. దాదాపుగా ప్రతి సబ్ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఇవ్వడం జరిగింది. మనం అవకలనము తీసుకున్నట్లయితే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్, రేట్ ఆఫ్ చేంజ్, టాంజెంట్స్ అండ్ నార్మల్స్, మ్యాక్సిమా అండ్ మినిమా, 6 టాపిక్స్ నుండి 6 క్వశ్చన్స్ కవర్ చేశారు. అదే సమాకలనం తీసుకుంటే ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్, డెఫినిట్ ఇంటిగ్రేషన్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, సో వీటి నుండి 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుండే 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ నుండే 2 బిట్లు ఇచ్చారు. డెఫినిట్ ఇంటిగ్రేషన్ నుంచి 1 బిట్, ఏరియాస్ నుండి మరొక బిట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఈ వీడియోలో మనము అవకలనము నుండి ఇచ్చిన 6 ప్రశ్నలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. రైట్, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ రిలేటెడ్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీకి సంబంధించిన క్వశ్చన్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2x మైనస్ రూట్ 3x బై రూట్ ఆఫ్ 3a ప్లస్ x మైనస్ 2 రూట్ x ఈజ్ ఈక్వల్స్ టు. రైట్, చూడండి. ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఇచ్చిన, ఎక్స్టెండ్స్ టు సమ్ అదర్ నెంబర్ ఇచ్చిన, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమిటండి? లిమిట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం. అంటే ఎక్స్ ఉండాల్సిన ప్లేసులో ఏని సబ్స్టిట్యూట్ చేయడం. ఎక్స్ ఉండాల్సిన ప్లేసులో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 2a అంటే రూట్ 3a మైనస్ రూట్ 3a బై డినామినేటర్లో 3a ప్లస్ a అంటే 4a, 4a అంటే చూడండి 2 రూట్ a మైనస్ 2 రూట్ a అంటే ఏం జరుగుతుందండి? 0/0 ఫామ్లోకి వచ్చింది. 0/0 ఫామ్లో ఉంటే ఇండిటర్మినేట్ ఫామ్ కాబట్టి, అంటే మ్యాథమెటిక్స్లో ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ అలా ఉండకూడదు కాబట్టి we need to convert into determinate form. So in order to convert into determinate form, we have to take the help of L'Hospital rule. What it says? L'Hospital rule ఏం చెప్తుందండి? మీరు ఎప్పుడైతే లిమిట్ని అప్లై చేసినప్పుడు 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ వచ్చినట్లయితే అదే లిమిట్ని ఉన్న ఫలంగా అప్లై చేయకుండా న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేసి, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేసి అప్లై చేయమని దాని అర్థము. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2x. చూడండి, ఒక్కసారి డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఫార్ములా గుర్తుకు తెచ్చుకుందాం. 1/2 రూట్ ఎక్స్ అండి. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నవి జస్ట్ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ మోడల్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2x డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి? 1/2 రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2x ఇంటూ ఇన్నర్ ఫంక్షన్ డెరివేటివ్
ఏ ప్లస్ 2x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మనం ఎక్స్ దృష్ట్యా కదా అవకలనం చేస్తుంది, ఎందుకంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఉంది కాబట్టి. ఏకి 0 అవుతుంది, 2xకి మాత్రం 2 అవుతుంది. మైనస్ 1/2√3x ఇన్నర్ ఫంక్షన్ డెరివేటివ్ 3 అవుతుంది. ఇది న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చింది. డినామినేటర్లో 1/2√3a ప్లస్ ఎక్స్ ఇన్నర్ డెరివేటివ్ 1 అవుతుంది. మైనస్ 2 ఇంటూ 1/2√x. ఇదండి న్యూమరేటర్ని డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేశాక, అవకలనం చేశాక ఇప్పుడు లిమిట్ అప్లై చేసి చూసుకోవాలి. రైట్, లిమిట్ అప్లై చేస్తే పైన 2/2 ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో ఏ రాయడమే కదా. ఏ ప్లస్ 2a అంటే 3a, 2√3a మైనస్ 3/2√3a బై డినామినేటర్లో 1/3a ప్లస్ a 4a, 4 will come out as 2, 4√a మైనస్ 2 క్యాన్సిల్డ్ 1/√a. రైట్, ఇదండి. ఇప్పుడు దీనికి సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో ఎల్సిఎం 2√3a కాబట్టి 2 మైనస్ 3 మైనస్ 1/2√3a బై డినామినేటర్లో ఎల్సిఎం 4√a కాబట్టి 1 మైనస్ 4 మైనస్ 3/4√a. రైట్, దీన్ని ఏం రాయొచ్చు చూడండి. మైనస్ 1/2√3√a ఇంటూ ఇక్కడ 4√a బై 1 మైనస్ 4 అంటే మైనస్ 3, మైనస్ మైనస్ క్యాన్సిల్డ్, √a క్యాన్సిల్డ్, 2 క్యాన్సిల్డ్, ఏమొస్తుందండి 2/3√3 వస్తుంది. 2/3√3 ఆన్సర్ అవుతుంది. అది ఇక్కడ ఉందండి. ఓకే, ఎల్ హాస్పిటల్ యూజ్ చేయకుండా ఇంకెలా చేయొచ్చు అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. న్యూమరేటర్ని రేషనలైజ్ చేయాలంటే దీని కాంజుగేట్ అంటే మధ్యలో ప్లస్ రాసిన పదము చేత గుణించి భాగించాలి. డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే దీని కాంజుగేట్ తోటి ప్లస్ రాసిన పదముతోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. రైట్, అలా చేసినా కూడా చివరికి ఇదే ఆన్సర్ వస్తుంది. బట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఎల్ హాస్పిటల్ రూల్ బెటర్. ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేయాలంటే డిఫరెన్షియేషన్ రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ కూడా తరోగా ఉండాలి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇది అవకలనము అనే చాప్టర్ నుండి కవర్ చేసిన మోడల్, డిఫరెన్షియేషన్కి సంబంధించిన మోడల్ అండి. ఇఫ్ xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినా dy/dx ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తే x² ప్లస్ xy² ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇందులో నుండి ఎక్స్ని వైని సపరేట్ చేయడం కుదరదు. అందుకని ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇరువైపులా ఎక్స్ దృష్ట్యా అవకలనం చేద్దామండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా ఎక్స్ దృష్ట్యా అవకలనం చేయగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యువి రూల్, ఇక్కడ కూడా యువి రూల్. x² అలాగే పెడితే వైని డిఫరెన్షియేట్ చేయాలి. x² డిఫరెన్షియేట్ చేస్తే వైని అలాగే రాయాలి. ప్లస్ ఎక్స్ని అలాగే రాస్తే y² డిఫరెన్షియేట్ చేయాలి, 2y dy/dx. ప్లస్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే y² అలాగే రాయాలి. రైట్ సైడ్ 2ని డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. ఓకే, ఇక్కడ x² ప్లస్ 2xy
dy by dx is equals to minus of y square plus 2xy అటువైపు తీసుకెళ్తే therefore dy by dx is equals to y కామన్ తీస్తే y plus 2x by x కామన్ తీస్తే x plus 2y ఇదండి. సో అది ఎక్కడ ఉందో చూడండి, మైనస్ వై ఇంటూ 2x ప్లస్ వై బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2y. ఇది ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ అండి. మనకు అవకలన పద్ధతులలో ఎప్పుడైతే ఎక్స్ను వైని సపరేట్ చేయలేని ప్రమేయము అంత ప్రమేయం అంటారు దాన్ని. వెన్ వీఆర్ అనేబుల్ టు సపరేట్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ సచ్ ఫంక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఇంప్లిసిట్ ఫంక్షన్. ఇంప్లిసిట్ ఫంక్షన్ ఉన్న టైంలో డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, అంటే ఇరువైపులా డి బై డిఎక్స్ని తీసుకొనగా అని అర్థం. రైట్, అక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చింది మనకు. ఇదే డిఫరెన్షియేషన్లో మరొక మోడల్ చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ పవర్ 4 theta, వై ఈజ్ ఈక్వల్స్ టు బి సైన్ పవర్ 4 theta, దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x is equal to a cos power 4 theta, y is equal to b sin power 4 theta. రెండు కూడా టీటా పదాలలో ఇచ్చి dy by dx is equals to ఎంత అంటున్నాడు. అంటే వైని x దృష్ట్యా అవకలనం చేయమంటున్నాడు. y అనేది టీటా పదాలలో ఉంది. వైని చెయ్యాలి అనుకుంటే టీటా దృష్ట్యా అవకలనం చేయగలము, ఎక్స్ని చెయ్యాలి అనుకుంటే టీటా దృష్ట్యా అవకలనం చేయగలము. కానీ ఇక్కడ వైని ఎక్స్ దృష్ట్యా అన్నాడు. సో ఇలాంటప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీటా, వై ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ టీటా ఇచ్చినప్పుడు డివై బై డిఎక్స్కి కాన్సెప్ట్ ఏంటండి? డివై బై డిటీటా బై డిఎక్స్ బై డిటీటా. రైట్, ఇది జీ డాష్ ఆఫ్ టీటా బై ఎఫ్ డాష్ ఆఫ్ టీటా. ఇదండి, ఇది కాన్సెప్ట్ అండి. మరి ఇక్కడ ఎక్స్ ఇచ్చారు, వై ఇచ్చారు. డివై బై డిఎక్స్ కావాలి అంటే డి బై డిటీటా ఆఫ్ వై బై డి బై డిటీటా ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ కాల్డ్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. పరామితీయ అవకలనం అంటారండి. చూడండి, డి బై డిటీటా ఆఫ్ వై అంటే వైని టీటా దృష్ట్యా అవకలనం చేయగా బి లాగానే ఉంది. సైన్ పవర్ 4 theta అంటే అది ఎక్స్ పవర్ ఎన్తో పోల్చుకోవాలి మనము. 4 sin క్యూబ్ టీటా. ఇన్నర్ ఫంక్షన్ అంటే సైన్ టీటాకి డిఫరెన్షియేషన్ కాస్ టీటా. డినామినేటర్లో ఏకి ఏ అలాగే ఉంది. కాస్ పవర్ 4 theta అంటే 4 cos క్యూబ్ టీటా. కాస్ టీటాకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ టీటా. ఇదండి, 4కి 4 క్యాన్సిల్, ఒక సైన్ టీటా క్యాన్సిల్, ఇంకా 2 ఉంటాయి. ఒక కాస్ టీటా క్యాన్సిల్, ఇంకా 2 ఉంటాయి. మైనస్ కూడా ఉంది. మైనస్ బి బై ఏ, సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా అంటే టాన్ స్క్వేర్ టీటా. ఇక్కడ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లం డెడ్ ఈజీ అండి. మైనస్ బి బై ఏ టాన్ స్క్వేర్ టీటా రైట్ ఆన్సర్. ఓకే, సింపుల్ ప్రాబ్లం, కాకపోతే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. దోషాలు, ఉజ్జాయింపులు. ఏమంటున్నారండి? ఏ సర్క్యులర్ ప్లేట్ ఎక్స్పాండ్స్ వెన్ హీటెడ్ ఫ్రమ్ ఏ రేడియస్ ఆఫ్ 5 centimeter to 5.06 centimeter. The percentage increase in its area is. ఒక వృత్తాకారపు పల్లెమును వేడి చేయగా దాని వ్యాసార్థము 5 సెంటీమీటర్ల నుండి 5.06 సెంటీమీటర్లకు పెరిగినది. అయినా పల్లెము వైశాల్యములో పెరుగుదల శాతము. ఓకే, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద ఏరియా. చూడండి, దిస్ ఈస్ a circular plate whose radius is 5 centimeter. When heated, due to heat, it expands
its radius increased from 5 centimeter to 5.06 centimeter. So initially its radius 5 centimeter, change in the radius, so increased radius is 5.06 means change in the radius is 0.06 centimeter. Area of circular plate is pi r square, right? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద ఏరియా. డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 is equals to delta A will be means applying delta differential, not differentiation, differential on both sides. Delta A apply చేస్తే పై ఇంటూ డెల్టా ఆర్ స్క్వేర్. ఒకవేళ దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఆర్ డిఫరెన్షియేట్ చేస్తే 2r వచ్చేది. మరి విత్ రెస్పెక్ట్ టు ఏ ఇండిపెండెంట్ వేరియబుల్తో చేస్తున్నామో తెలియదు కాబట్టి 2r ఇంటూ డెల్టా ఆర్ అలాగే ఉంటుంది. చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండి 2x. కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని తెలియకపోతే డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ విల్ బి 2x ఇంటూ డిఎక్స్ వస్తుంది. ఎందుకంటే ఏ చరరాశితో ఏ స్వతంత్ర చరరాశితో అవకలనం చేస్తున్నామో తెలియకపోతే ఆ డిఎక్స్ అలాగే వస్తుంది ఇక్కడ. ఓకే, అట్లాగే డెల్టా ఏ చేసినప్పుడు బోత్ సైడ్స్ డి అప్లై చేసాం అంతే. డి అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ కాస్త 2x అవుతుంది, ఇంటూ డిఎక్స్ కూడా వస్తుంది. ఇక్కడ కూడా డెల్టా ఆఫ్ ఆర్ స్క్వేర్ చేస్తే 2r వచ్చి డెల్టా ఆర్ ఎక్స్ట్రా వస్తుంది. సో దిస్ విల్ బి పై ఇంటూ 2r డెల్టా ఆర్ బై పై ఆర్ స్క్వేర్ ఇంటూ 100. ఏ అంటే పై ఆర్ స్క్వేరే కదండి. 1 టైమ్ ఆర్ గెట్స్ క్యాన్సిల్డ్, 2 టైమ్స్ 0.06 by r అంటే 5 into 100, right? This is 12 by 5. 12 by 5 is equals to 2.4. 2.4 అండి ఆన్సర్. అంటే పెరుగుదల శాతం ఎంత ఉంటుందంటే 2.4 ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్. సో ఇది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్కి సంబంధించింది. జనరల్గా క్యాలిక్యులస్ చేసేటప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్పండి సార్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అనేది ఇంత ఉంది సార్, అందులో నుంచి మేము ప్రిపేర్ అవ్వాలా? అదే మీకు ఎర్రర్ని తెచ్చిపెడుతుంది, అదే పెద్ద దోషం అవుతుంది. కాబట్టి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ చిన్న కార్నర్ని కూడా వదలకూడదు. చాలామంది అంటూ ఉంటారు, నేను మొత్తం ప్రిపేర్ అయ్యాను సార్, ఇంకా నేను ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి, నాకు జస్ట్ ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోతుంది. మొత్తం ప్రిపేర్ అయ్యావని నీకు నువ్వు డిసైడ్ అయితే సరిపోదు. ఎగ్జామ్ ఫినిష్ అయిన తర్వాతనే నీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు. ఏ మూలనో ఏదో ఒక పాయింట్ నువ్వు మిస్ చేసే ఉంటావు. ఓకే, అందుకని ప్రతి కార్నర్ని టచ్ చేయడమే కాంపిటేటివ్ యాస్పిరెంట్ లక్షణం. చూడండి, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి క్వశ్చన్ పడింది క్యాలిక్యులస్లో. అందరూ చిన్న చూపు చూస్తూ ఉంటారు జనరల్గా దీన్ని, అది మనని చిన్న చూపు చూసే అవకాశం ఉంది. సో కాబట్టి ఏ ఒక్క ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్, అదే డిఫరెన్షియేషన్ నుండి ట్యాంజెంట్స్ అండ్ నార్మల్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ అడిగారు. ఏంటో చూడండి, అది ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఆఫ్ ద కర్వ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ బై 2a మైనస్ ఎక్స్. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, కనిపిస్తుందో లేదో మీకు అది, ఎక్స్ క్యూబ్ బై 2a మైనస్ ఎక్స్ ఎట్ a కామా ఏ. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ బై 2a మైనస్ ఎక్స్ వక్రమునకు a కామా ఏ వద్ద స్పర్శరేఖ సమీకరణము. చూడండి, a కామా ఏ బిందువుని x1 కామా y1 అంటాము. స్పర్శరేఖ పొడవు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ మాడ్యులస్ y1 అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ బై m.
ఇదండి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్కి ఫార్ములా. y1 రెడీగా ఉంది. మరి m ఏంటండి? స్పర్శరేఖ వాలు. అసలు అవకలనములో డిఫరెన్షియేషన్లో dy/dx మీనింగ్ ఏంటి? dy/dx స్టాండ్స్ ఫర్ వాట్? అసలు dy/dx అంటేనే y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x వక్రమునకు x, y బిందువు వద్ద స్పర్శరేఖ వాలు. dy/dx స్టాండ్స్ ఫర్ స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు ద కర్వ్ y is equals to f of x at the point x, y. ఇదండి dy/dx మీనింగ్. సో ఈ విషయాలు మనకు తెలిసుంటే ఈ ప్రాబ్లం చేయడం డెడ్ ఈజీ. ఏమన్నారో చూడండి. ప్రాబ్లంని y² is equals to x³ by 2a minus x కరువుకి a, a బిందువు వద్ద స్పర్శరేఖ పొడవు అన్నారు. y1 రెడీగా ఉంది, m కావాలి. m అంటే స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు ద కర్వ్ ఎట్ ద గివెన్ పాయింట్. ఇచ్చిన బిందువు వద్ద స్పర్శరేఖ యొక్క వాలు, వక్రానికి స్పర్శరేఖ యొక్క వాలు. అది ఎలా వస్తుందండి? ఇరువైపులా అవకలనము చేయగా 2y dy/dx ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ u/v రూల్, డినామినేటర్లో v² అండి, v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x³ 3x² మైనస్ x³ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2a మైనస్ x -1 ఎట్ a, a ఇజ్ ఈక్వల్స్ టు, నేను dy/dx అంటే 2yని ఇక్కడ తీసుకెళ్ళాలి కదండి. తీసుకెళ్ళాక x స్థానంలో a, y స్థానంలో aని ప్రతిక్షేపిస్తున్నాను. 2a మైనస్ a, ఇక్కడ 3a², ఇక్కడ ప్లస్, ఇక్కడ a³, 2a మైనస్ a² ఇక్కడ నుంచి 2y ఇక్కడ వచ్చింది కదా, y ప్లస్లో కూడా aనే. ఇది m అండి. 3a³ ప్లస్ a³ 4a³ బై 2a³, 2 m వాల్యూ 2 అండి. మరి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ స్పర్శరేఖ పొడవు మాడ్యులస్ y1 అండర్ రూట్ 1 ప్లస్ m² బై m. అదే అభిలంబ రేఖ పొడవు అంటే డినామినేటర్ m ఉండదు. అక్కడే ఉపస్పర్శ ఖండం ఉంటుంది, ఉపలంబ ఖండం ఉంటుంది. లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ కూడా ఉంటుంది. జస్ట్ 4 ఫార్ములాస్ అండి ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్లో. అందులో ఒక ఫార్ములా ఇది. y1 అంటే a అండర్ రూట్ 1 ప్లస్ m² బై డినామినేటర్లో 2. 4 ప్లస్ 1 5 అంటే రూట్ 5 బై 2 మాడ్యులస్ a. రూట్ 5 పాజిటివ్ అని తెలుసు, 2 పాజిటివ్ అని తెలుసు. ఏ గురించి తెలియదు కాబట్టి మాడ్ లోపల అలాగే పెట్టాము. రూట్ 5 బై 2 మాడ్యులస్ a. ఇది లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ద నార్మల్ y1 అండర్ రూట్ 1 ప్లస్ m². లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ y1 బై m. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ y1 ఇంటూ m. 4 ఫార్ములాస్ అవేనండి. వీటి డెరివేషన్ కూడా డెడ్ ఈజీగా ఉంటుంది, బ్లైండ్గా గుర్తుపెట్టుకోనక్కర్లేదు. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 2x³ మైనస్ 3x² మైనస్ 36x ప్లస్ 10. 2x³ మైనస్ 3x² మైనస్ 36x ప్లస్ 10 యొక్క గరిష్ట విలువ. ఇది మ్యాక్సిమా అండ్ మినిమా నుండి కవర్ చేశారు. చూడండి, ఏ ఒక్క టాపిక్ వదలలేదండి, అన్నింటి నుండి ఒక్కొక్క టాపిక్ కవర్ చేశారు. చూడండి, మ్యాక్సిమా అండ్ మినిమా కనుక్కోవాలి అంటే మనకు ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ f' ఆఫ్ x ఇజ్ ఈక్వల్స్ టు 0 చేయాలి. చేస్తే 6x² మైనస్ 6x మైనస్ 36 ఇజ్ ఈక్వల్స్ టు 0.
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, -2. అంటే ఇవి టర్నింగ్ పాయింట్స్. ఇందులో మ్యాక్సిమం పాయింట్ ఏంటి, మినిమం పాయింట్ ఏంటి అని తెలుసుకోవడము f'(x) కనుక్కోవాలి. 12x మైనస్ 6, f'(3) చేస్తే 36 మైనస్ 6 30 వస్తుంది. f'(-2) చేస్తే -24 మైనస్ 6 -30 వస్తుంది. <0. ఇక్కడ <0 వచ్చింది కాబట్టి -2 అనేది మ్యాక్సిమా పాయింట్, గరిష్ట బిందువు అండి. కానీ అడిగింది ఏంటి, గరిష్ట విలువ ఈజ్ ఈక్వల్స్ టు f(-2). ఒకవేళ 3 దగ్గరే నెగిటివ్ వచ్చి ఉంటే 3నే మ్యాక్సిమం పాయింట్ అయి ఉండేది. -2 దగ్గర నెగిటివ్ వచ్చింది కాబట్టి ఎక్కడ నెగిటివ్ వస్తే అక్కడ గరిష్ట విలువ ఉంటుంది, ఎక్కడ పాజిటివ్ వస్తే అక్కడ కనిష్ట విలువ ఉంటుంది. ఇదే క్వశ్చన్కి వాడు కనిష్ట విలువ అడిగుంటే 3 దగ్గర కనిష్ట విలువ ఉంటుంది, కనిష్ట విలువ ఈజ్ ఈక్వల్ టు f(3) అని చెప్పేవాళ్ళం. ప్రమేయానికి x ఈజ్ ఈక్వల్స్ టు 3 వద్ద కనిష్ట విలువ ఉంటుందని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ప్రమేయానికి x ఈజ్ ఈక్వల్ టు -2 వద్ద గరిష్ట విలువ ఉంది. ఫంక్షన్ హ్యాస్ maximum value at x is equals to -2. That maximum value is f(-2). f(-2) అంటే -2 whole cube, -8 into 2, -16, -2 whole square అంటే 4, -12 plus 72 plus 10, right? 72 minus 12, 60, 60 plus 10, 70, 70 minus 16, 54. 54 is maximum value. సో 54 maximum value అండి. అది 4th ఆప్షన్లో ఉంది. ఇది 80, ఇది 52, ఇది 64. సో ఇది రైట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనకు ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ అని చెప్పొచ్చు. ఇది డిఫరెన్షియేషన్ నుండి అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. ఓకే, అంటే ఏ ఒక్క టాపిక్ని మిస్ చేయకుండా క్వశ్చన్స్ కవర్ చేసుకుంటూ వచ్చారు. చూడండి, మనకి ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం మీద జరిగిన ఎగ్జామ్, అంటే మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ ఉన్న ఎగ్జామ్ ఏపీడిఎస్సి ఒక్కటే జరిగింది. గత డిఎస్సిలో క్యాలిక్యులస్ నుండి 12 క్వశ్చన్స్ ఇచ్చారు. సపరేట్ చేస్తే డిఫరెన్షియేషన్ నుండి 6 క్వశ్చన్స్, ఇంటిగ్రేషన్ నుండి 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. డిఫరెన్షియేషన్ నుండి ఇచ్చిన 6 క్వశ్చన్స్ ఒక్క ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ను మినహాయించి, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కూడా మ్యాక్సిమం మినిమాలో కలిసిపోయింది, అదొక సబ్ టాపికే. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ను మినహాయించి ప్రతి కాన్సెప్ట్ నుంచి బిట్ను కవర్ చేశారు. చూడండి, సో ఇలాంటి కాన్సెప్చువల్ మోడల్స్ ఇంకా మీకు కావాలంటే, ఈ కాన్సెప్ట్స్ ఎలా వచ్చాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా డిరైవ్ చేయాలి అని మీరు తెలుసుకోవాలి అంటే మన యాప్లో, శ్రీనివాస అకాడమీ యాప్లో ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ మీ కోర్స్కి సంబంధించి అన్నీ రికార్డు చేయబడి ఉన్నాయి. విత్ ఫుల్ డీటెయిల్స్, ప్రతి ఒక్క టాపిక్కి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ని టచ్ చేసే క్వశ్చన్ ఒక మోడల్ అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు అక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కవర్ చేస్తే టాపిక్ మొత్తము బ్రహ్మాండంగా రివిజన్ చేసినట్టు అవుతుంది. మీరు ఇంతకుముందు ఎక్కడ ప్రిపేర్ అయినా పర్లేదు, ఎన్ని రోజుల నుండి ప్రిపేర్ అవుతున్నా పర్లేదు, ఈ మోడల్స్ అన్నీ ఒక్కసారి చూసినట్లయితే సిలబస్ మొత్తము థరోగా రివిజన్ అయ్యే అవకాశం ఉంది. సో అవన్నీ క్లాసులు మీకు శ్రీనివాస అకాడమీ యాప్లో పొందుపరచబడి ఉన్నాయి. ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఇవ్వబడింది. ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత డిసైడ్ చేసుకోండి కోర్స్ పర్చేస్ చేయాలా లేదా అనేది. సో యాప్ లింక్ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, రైట్? గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది యాప్ లింక్ మీకు అక్కడ ఇవ్వబడింది. గూగుల్ ప్లే స్టోర్లో శ్రీనివాస అకాడమీ లోగో చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కాంటెంట్ విన్న తర్వాత కోర్స్ పర్చేస్ చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.